మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూసేకరణ పనులు స్టార్ట్ అయ్యాయి. కానీ పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. భూమికి భూమి లేదంటే పరిహారం కింద ఎకరానికి 2.5 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పరిహారం నిర్ణయించిన తరువాతనే సర్కారుకు భూమి అప్పగిస్తామని, లేదంటే లేదని తేల్చి చెప్తున్నారు రైతులు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసేకరణ పనులు మొదలుపెట్టారు అధికారులు. ఎయిర్పోర్ట్ కు మొత్తం 949.14 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతం 696.14 ఎకరాలుండగా మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మామునూరు పక్కనే గుంటూరుపల్లి గ్రామంలో 27.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు గుర్తించారు. ఇది కాకుండా మరో 253 ఎకరాలు అవసరం. ఆ భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు అధికారులు. రైతుల నుంచి భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రైతులతో సమావేశమై భూములు ఇవ్వాలని కోరారు. రైతులు భూములు ఇస్తే వారికి పరిహారానికి 205 కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే తమకు పైసలు కాకుండా భూమికి భూమి ఇవ్వాలని కోరుతున్నారు కొందరు రైతులు. కుళ్ళుగుత్తగా 2,50,00,000, 2,30,00,000 ఆ రేంజ్లో మాకు ఇవ్వాలి. లేకపోతే భూమి కింద భూమి ఇస్తే పర్వాలేదు. అంతేగాని మాకు ఏదో భూమి ఇస్తాం, మీరు ఆడ ఉండండి, మేము చేసుకుంటాం, భూమి తర్వాత మళ్ళీ మిమ్మల్ని మాకు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఖాళీ చేపిస్తాం, అలాంటివి అంటే మాకు జరగవు. గుంటూరుపల్లి, నక్కలపల్లి, దూపకంట, గాలిపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాలు, రంగసాయిపేట జంక్షన్ నుంచి గవిచర్ల వెళ్లే మెయిన్ రోడ్డు పరిధిలో భూములను తీసుకునేందుకు సర్వే చేస్తున్నారు అధికారులు. తమకు భూముల ధరకు తగ్గట్టుగా పరిహారం ఇవ్వాలని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు మరికొందరు రైతులు. ఎయిర్పోర్టు శాంక్షన్ అయిన కంచెల్లి చుట్టుపక్కల బాగా వాల్యుయేషన్ పెరిగింది. ఎకరం 50 కోట్లు అయిందని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ అట్లాంటిది మాకు అందులో సగం ఇచ్చినా చాలు. మాకు వాస్తవంగా ఇలా మేము వ్యవసాయ భూములను కోల్పోతున్నాం అంటే మాకు కూడా చాలా బాధ ఉంది. మాకు తగ్గ ఫలితం గవర్నమెంట్ మమ్మల్ని రైతులని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని. భూములు ఇస్తే ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది, కానీ తాము జీవనాధారం కోల్పోతామంటున్నారు రైతులు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నామని భూములు ఎయిర్పోర్ట్ కు ఇచ్చేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే భూములు ఇస్తామని, కానీ జీవనాధారం కోసం ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నుంచో 2000 కాంచి కూడా ఉత్తంది ఎయిర్పోర్ట్ అంటున్నారు. చుట్టుపక్కల ఆశర్పల్లి అడగల్లి 2-3 కోట్లు అయింది ఆల్రెడీ. మా గజం 12,000-13,000 పోతుంది. అయినా కానీ మాకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. వచ్చే బెరగాలు 1,20,00,000, 1,10,00,000 బ్యాన్ ఇచ్చిన వాళ్ళు కూడా 10 లక్షలు, 20 లక్షలు బ్యాన్ ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేరు. పెద్ద ఇబ్బందిలో ఉన్నాము. మాకు భూమి కింద ఖచ్చితంగా భూమి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే బెటర్. ఎందుకంటే రైతు ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇవన్నీ కూడా. సో ఉదయం లేచిన దగ్గర నుంచి మేము చేసుకునేది పాడి పరిశ్రమ కావచ్చు, వ్యవసాయం కావచ్చు. సో మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, మళ్ళీ మేము ఎక్కడికో పోయి వ్యాపారాలు ఏమీ చేయలేము. సో ఖచ్చితంగా ఏంటంటే మాకు భూమి కింద భూమి అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా భూమి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. పరిహారం కోసం 205 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రైతులను ఒప్పించి భూసేకరణకు కసరత్తు చేస్తోంది.